అకాల వర్షాలతో అపార నష్టానికి గురైన రైతన్నలకు పార్టీ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వర్షాల వల్ల ప్రభావితమైన అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను శ్రేణులు సందర్శించాలన్నారు. ప్రభుత్వ అసమర్థత, ముందు చూపు లేకపోవడం వల్లనే అన్నదాతలకు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు కేటీఆర్. మార్కెట్ యార్డుల్లో తడిసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని తేమ శాతం తరుగు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మిగిలిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులకు సరిపడా టార్పాలిన్ కవర్లను తక్షణమే అందజేయాలన్నారు. మార్కెట్ యార్డుల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, పంట కొనుగోలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా కురిసిన అకాల వర్షాలకు మార్కెట్ యార్డుల్లో వడ్లు వర్షానికి కొట్టుకుపోతుంటే రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేక సెల్ ఫోన్ల వెలుతురులో రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకోవడానికి పడుతున్న అవస్థలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థత, ముందు చూపు లేకపోవడం వల్లనే నేడు రైతన్నలు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్లే రైతులు ఆరుగాలం కష్టం కళ్ల ముందే నీళ్ల పాలవుతోందని ధ్వజమెత్తారు. ఈ కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతాంగానికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ శ్రేణుల్ని క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని కేటీఆర్ సూచించారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తక్షణమే తమ పరిధిలో అకాల వర్షాల వల్ల ప్రభావితమైన అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే తడిసిపోయి ఆందోళనలో ఉన్న ప్రతి రైతుకు పార్టీ తరఫున అండగా నిలవాలని, పూర్తి మద్దతు, సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. రైతుల పక్షాన నిలబడి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా, రైతులకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.